ఎన్నికల సమరానికి టీడీపీ జనసేన సన్నద్ధమవుతుంది. పొత్తులు ఎత్తులపై చర్చించేందుకు అభ్యర్థుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీడీపీ జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో వచ్చే నెలలో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలోనే వారిద్దరూ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. రానున్న 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. సీట్ల సర్దుబాటు కసరత్తు కోసం కదిలిరా సభలకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో సభలు నిర్వహించారు. వచ్చే నెల 4 నుంచి మిగిలిన చోట్ల సభలు నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైన చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందని హెచ్చరించారు. భూములను కబ్జా చేయడమే వైసీపీ లక్ష్యంగా మారిందన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. భూములు కనిపిస్తే వైసీపీ నేతలు బెదిరించి లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఈ 4.5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఏ ఉద్దేశంతో సభ పెట్టారని వైసీపీ నేతలను అయ్యన్న ప్రశ్నించారు. విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమలి వెళ్లే వరకు ఉన్న ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని అయ్యన్న ఆరోపించారు. ఇక్కడ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓట్లెయ్యాలని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలను వదిలిపెట్టేదే లేదని అయ్యన్న హెచ్చరించారు. 3 నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామన్నారు. ఎన్నికల తర్వాత జగన్ లండన్, అమెరికాలో దాక్కున్నా లాక్కొస్తామని హెచ్చరించారు. జగన్ దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని తెలిపారు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదన్నారు. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపడనక్కర్లేదన్నారు. ఆమెకు భద్రత పెంచాలని అయ్యన్న సూచించారు. రాజశేఖర రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని తెలిపారు. అది జగన్ ఇవ్వడం లేదన్నారు. తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని అయ్యన్న ఆందోళన చెందారు. తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ తీరుపై ధ్వజమెత్తారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో వేస్తామన్న మోదీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. పేదల ఖాతాలో ఇంతవరకు చిల్లిగవ్వ కూడా వేయలేదన్నారు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామన్న మోదీ మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. తెలంగాణలో పండిన వరిని కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం చెందారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆరోపించారు. పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలో మోదీ భారీగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా 3వ అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ తహతహలాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైసీపీకి మింగుడు పడటం లేదు. వైసీపీలో బాలినేని కొనసాగాలంటే ఆయన చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాల్సిందేనని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకొల్లోలమవుతుంది. ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించింది. దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారి బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తుంది. అయినా సరే తగ్గేదేలే అని బాలినేని ఖచ్చితంగా చెబుతున్నారు. తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇటీవల సీఎంఓకు వచ్చిన బాలినేని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిమిషాల వ్యవధిలోనే కారు కూడా దిగకుండానే వెనుదిరగడం వైసీపీ బీరంలో గుబులు రేపుతోంది. బాలినేని పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో అప్రమత్తమైన సీఎం వైఎస్ జగన్ రెడ్డి వెంటనే వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి మంతనాలు చేయించారు. ఇలా ప్రకాశం జిల్లా వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఒంగోలు అసెంబ్లీ నుంచి తాను పోటీ చేయాలంటే ఒంగోలు పార్లమెంటు నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించాలని బాలినేని పట్టుబడుతున్నారు. లేదంటే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని బాలినేని కోరుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అల్లరిమోపులో మరోసారి రెచ్చిపోయారు. పల్నాడు జిల్లా క్రోసూరులో వీరంగం సృష్టించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుమారుడు కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కర్రలతో వీరంగం చేశారు. కంచేటి సాయి కోసం గాలిస్తూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో సాయి అనుచరుడు కె రాము కన్సల్టెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వైసీపీ శ్రేణుల తీరుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెదకూరపాడు ఎమ్మెల్యే అవినీతిని వివరించేందుకు టీడీపీ కార్యాలయంలో సాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందుకోసం హైదరాబాద్ నుంచి వస్తున్న అతన్ని బెల్లంకొండ వద్ద వాహనాలు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. క్రోసూరులో మీడియా సమావేశం పెట్టొద్దని ఆంక్షలు విధించి విడిచిపెట్టారు. అనంతరం కంచెటి సాయి మీడియాతో మాట్లాడుతూ పెద్దకూరపాడులో వైసీపీ అవినీతిపై చర్చించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు మీడియా సమావేశాలు పెట్టకుండా అధికార పార్టీ అడ్డుకుంటుందని విమర్శించారు. సాయి క్రోసూరు వచ్చారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. అధికారమే అండగా ఎమ్మెల్యే అనుచరులు వీధి రౌడీలా ప్రవర్తించారు. అయినా క్రోసూరు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీకి లేఖ రాశారు. దశాబ్దం నాటి హామీలు పట్టించుకోరేమని షర్మిల ప్రశ్నించారు. పునర్విభజన చట్టం ప్రకారం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏపీని ఆదుకునే బాధ్యత కేంద్రానిదేనని లేఖలో పేర్కొన్నారు. పూర్తికాని హామీల గురించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. వాటిపై ఎన్నికలకు ముందే చర్యలు తీసుకోవాలన్నారు. విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టారని షర్మిల ఆక్షేపించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అత్యంత కీలకమైనవన్నారు. దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఆచరణలోకి రాలేదన్నారు. కలహండి, బలంగీర్, బుందేల్ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాల్సిందన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇంకా పూర్తి కాలేదన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునఃసమీక్షించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ తనది కాదని, సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. అసలు సాక్షి సంగతే తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరులో మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికరమైన అంశాలు తెలియజేశారు. జగన్ లక్కీ నెంబర్ 1,00,000 అని చెప్పిన ఆనం 1,00,000తో ఆయన పెట్టిన కంపెనీలన్నీ 1,000 కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ కూడా 1,00,000 పెట్టుబడితో పెట్టిందేనని తెలిపారు. ఇందులో 35,000 విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి 30,000, కామత్ అండ్ మరో వ్యక్తి 35,000 పెట్టుబడి పెట్టారని చెప్పారు. సాక్షిలో విజయసాయిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారని ఆనంద్ తెలిపారు. ఆయన రాజీనామా చేయగానే జగన్ డైరెక్టర్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆయన సతీమణి భారతిరెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సంస్థకు డైరెక్టర్ గా పనిచేశారన్నారు. వీళ్ళంతా డైరెక్టర్లుగా ఉంటే జగన్ కు సంబంధం లేదా అని ప్రశ్నించారు. ₹1,00,000 కంపెనీలు 1,000 కోట్లుగా ఎలా మారాయని ఆనంద్ ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయన్నారు. తనకేమీ సంబంధం లేనట్లు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆనంద్ మండిపడ్డారు. వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. సీఎం జగన్ కు తిరుగుబాటు మొదలైంది. టికెట్లు దక్కని వారికి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. చిన్నచూపే చూసే నేతలంతా ప్రత్యర్థులతో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నేతలతో మంత్రాంగం జరపడానికి జగన్ సిద్ధమవుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి చేరుకున్న వైసీపీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషాశ్రీ చరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ తో జగన్ చర్చలు కొనసాగించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుర్రా మధుసూదన్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు సీఎంఓ ఆఫీస్కు వచ్చారు. నేతలతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి చర్చలు జరిపారు. ఇప్పటికే 4 జాబితాను వైసీపీ విడుదల చేయగా త్వరలో 5వ లిస్టును వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ స్థానాన్ని సీఎం జగన్ తిరస్కరించినట్లు తెలిసింది. ఆయన గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శిగా వ్యవహరించిన శివబాలకృష్ణ ఇప్పటికే కటకటాల పాలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను అరెస్టు అయ్యారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం అతడు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల మణికొండ ఉప్పాలగూడ సెక్రటరియట్ కాలనీపై ఏసీబీ దాడి చేసింది. ఆదిత్య పోర్ట్ వ్యూ విల్లాతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో
ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 8.26 కోట్ల నగదును పట్టుకున్నారు. బాలకృష్ణ స్థిరాస్తుల మార్కెట్ విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. అడ్డదారులు సంపాదించిన సొమ్ముతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. దాదాపు 100 ఎకరాల వరకు ఆయన సంపాదించారని ఏసీబీ గుర్తించింది. అవన్నీ హైదరాబాద్ శివార్లతో పాటు కొడకొండల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామలో ఉన్నట్లు తెలియజేసింది. పలు కంపెనీలోనూ శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హెచ్ఎండిఏలో డైరెక్టర్గా ఉన్నప్పుడే కాకుండా రెరా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అక్రమంగా సంపాదించారని ఏసీబీ దర్యాప్తులు తేలింది. స్థిరాస్తి సంస్థలకు లబ్ధి చేకూర్చడం ద్వారా లెక్కకు మిక్కిలి సంపాదించినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవహారం వివాదాస్పదమైంది. వైసీపీ మోకలు మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ నేతను టార్గెట్ చేసి అసత్య ప్రచారాలకు ఒడిగట్టారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టులు పెట్టారు. పవన్ పై దుష్ప్రచారానికి తెరలేపారు. వైసీపీ మోకల పోస్టులకు అతను ఎక్స్ వేదికగా దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎక్స్ లో తాను దూషించినట్లు ఫేక్ ఐడితో ప్రచారం చేయడం అన్యాయమన్నారు. ఈ పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. వైసీపీ ఆకతాయిల ఆట కట్టించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ సోషల్ మీడియా అరాచకం సృష్టిస్తోందని వాపోయారు. జగన్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు తన పేరు మీద ఫేక్ పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఫేక్ వార్తలకు తాను భయపడేది లేదన్నారు. దీని వెనుక ఉన్న బుజ్జి నానీలు ఉన్నారని ఆరోపించారు. ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా తనేమి లేరని బుద్దా వెంకన్న హెచ్చరించారు. టీడీపీ నేతలపై వైసీపీ మోకలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నారని తెలిపారు. ఈ విషయంపై టీడీపీ నేతలు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. అందువల్లే వైసీపీ మోకల చేష్టలు హద్దుమీరుతున్నాయి. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించడాన్ని తప్పుపట్టారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకూడదని కోరారు. అందుకోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. కుటుంబంలో ఒకరిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని నారా భువనేశ్వరి తెలిపారు. అధైర్యపడొద్దు, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చని సలహా ఇచ్చారు. మనమంతా టీడీపీ కుటుంబ సభ్యులమేనని పలువురు బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మనోధైర్యం కల్పించారు. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో ఆమె పర్యటించారు. అక్కడ రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకున్నారు. అక్కడ వెంకటేశ్వర కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు.
టీడీపీ అభిమానులు బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అనురాధ తదితరులు ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు అభిమానులకు అండగా తానుంటానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేడు హస్తినకు పయనమవుతున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారైంది. నేడు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. నేడు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరూ రాజ్యసభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరుగా కొనసాగుతుంది. దీంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతుంది. టికెట్లు రాని వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న జగన్ కు చెల్లెల షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన మొదలు ఆమె అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం లేకుంటే సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కేలేనని జగన్ ఆందోళన చెందుతున్నారు. దీనిపైనే మాట్లాడేందుకు హస్తిన వెళ్తున్నారు. అమిత్ షాతో కలిసి ఎన్నికల సాయంపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్టారంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, జోగినిపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. 3 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 2, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు దక్కే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి ఎన్నిక కావడానికి అవసరమైన ఓట్లను నిర్ధారించే సూత్రాన్ని పరిశీలిస్తే ఒక్కో రాజ్యసభ సీటుకు కనిష్టంగా 30 ఓట్లు రావాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల నిబంధనలకు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. 3 సీట్లను తమ ఖాతాలోకి వేసుకునేలా హస్తం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ కు దక్కనున్న 2 రాజ్యసభ సీట్లలో 1 అధిష్టానానికి టీ కాంగ్రెస్ అప్పగించనుంది. తెలంగాణేతర అభ్యర్థిని ఆ సీటుకు పార్టీ అధిష్టానం ఎంపిక చేయనుంది. అందుకు సోనియా గాంధీ స్వయంగా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిగిలిన 1 సీటుకు రాష్ట్రం నుంచి తీవ్ర పోటీ నెలకొని ఉంది. రేణుకా చౌదరి, జానారెడ్డి, విహెచ్, అద్దంకి దయాకర్, వంశీచంద్రరెడ్డిలతో పాటు పలువురు రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దక్కనున్న సీట్లో కేసీఆర్ కుటుంబ సభ్యుడైన సంతోష్ కుమార్ నే మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారా లేక వేరొకరిని నియమిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆమె వ్యాఖ్యానించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర సహకారంతోనే జరుగుతుందని తేల్చెప్పారు. 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ అందించిన ఘనత మోదీదేనన్నారు. ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందడం లేదన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదని అపవాదు వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేస్తున్న ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా కేంద్ర సహకారం లేదని నిరూపించగలరా అని పురంధేశ్వరి సవాల్ విసిరారు. తలలేని మొండెంలా రాష్ట్రం తయారైందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అనే విషయం బీజేపీ ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదని వివరించారు. పోలవరానికి ఇచ్చే ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తుందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో తీవ్ర జాప్యం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను ఒక బూచిగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారా లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అందిస్తున్న సుపరిపాలనే రాష్ట్రంలోనూ రావాల్సి ఉందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ మోదీ చేయించిన తర్వాత దేశం వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు. సీఎం జగన్ ను ఆయన సోదరి వైఎస్ షర్మిల ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ పై హోదా హస్తాన్ని సంధించబోతుంది. ఢిల్లీ వేదికగా 2న దీక్ష చేయడానికి సిద్ధమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని సాధనంగా తీసుకోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ప్రధానంగా 2019లో ప్రత్యేక హోదా హామీతోనే ఆయన అధికారంలోకి వచ్చారని షర్మిల భావిస్తుంది. ఈ 5 ఏళ్లలో అది సాధించకపోగా కనీసం హోదా ఇవ్వాలని జగన్ పట్టుబట్టడం లేదని ఆమె ఆరోపిస్తుంది. సీఎం జగన్ ప్రధాని మోదీని నోరు తెరిచి అడగలేదని షర్మిల ఆగ్రహం చెందుతున్నారు. కార్యకర్తలతో సమావేశాల్లో ఇదే అంశాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. ఆయనపై హోదా అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తోంది. పార్లమెంటు సమావేశం నేపథ్యంలో ఢిల్లీ వేదికగా పోరాడాలని షర్మిల నిర్ణయించారు. 2వ తేదీన దీక్షకు షర్మిల సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులంతా హస్తిన రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రసంగాలు, దీక్షల వివరాలను రాష్ట్ర ప్రజలకు షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ మాటలను విశ్వసించి వైసీపీకి భారీ విజయాన్ని అందిస్తే ఎంత నమ్మక ద్రోహం చేశారో వివరిస్తారు. ఢిల్లీ యాత్ర పూర్తయ్యాక 5న ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. తర్వాత గన్నవరం, విశాఖలో కూడా
బహిరంగ సభలు చేపట్టాలని షర్మిల యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. వైసీపీ కుట్ర రాజకీయాలు భరించలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేరే దారులు వెతుకుతున్నారు. మరో దళిత ఎమ్మెల్యే ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం జగన్ తీరుపై ఆగ్రహం చెందుతున్నారు. సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ టికెట్ ను నిరాకరించడంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సిఫార్సు చేయడంపై సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం చెందుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి తాజాగా నారా లోకేష్ ను కలిశారు. తన తనయుడు నారాయణవరం మండల జడ్పీటీసీ సుమన్ తో కలిసి హైదరాబాద్ లో లోకేష్ ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అవమానాలు, కష్ట నష్టాలను వివరించారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా బేషరతుగా టీడీపీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. సత్యవేడు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని వైసీపీ అధిష్టానం తేల్చడంతో ఆదిమూలం ఆవేదన చెందుతున్నారు. ఆ రోజు నుంచే ఆదిమూలం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో అప్పుడే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాజాగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీని నాయుడిని సంప్రదించినట్లు సమాచారం. టీడీపీకి ఎన్నికల వ్యూహాలు రూపొందిస్తున్న రాబిన్ శర్మ బృందం సహకారంతో లోకేష్ ను కలిశారు. వారు రంగప్రవేశం చేసి ఆదిమూలాన్ని హైదరాబాద్ లో లోకేష్ తో భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. వైసీపీలో కీలక నేతల నుంచి వేధింపులు, మానసిక క్షోభకు గురైన ఆదిమూలం పట్ల లోకేష్ సానుభూతి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కీలక తీర్పును ప్రకటించింది. కలకలం రేపిన హత్య కేసులో 15 మందికి దోషులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డిపిఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ జనవరి 20న తీర్పు వెలువరించిన కోర్టు వారందరికీ మరణశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. 2021 డిసెంబర్ 19న ఉదయం రంజిత్ శ్రీనివాసన్ ఆయన ఇంట్లోనే నరికి చంపారు. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే అతి దారుణంగా హత్య చేశారు. ఎస్డిపిఐ కార్యకర్త కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ హత్యలో ప్రధానంగా 8 మంది నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో హత్య చేయడం క్రూరమైన నేరమని ప్రాసిక్యూషన్ వాదించింది. దీన్ని అత్యంత అరుదైనదిగా గుర్తించి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. నిందితులంతా శిక్షణ పొందిన హంతకుల ముఠాకు చెందిన వారని తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం గరిష్ట శిక్ష విధించింది. ఈ తీర్పుపై శ్రీనివాసన్ భార్య సంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు నిరసన శాఖ తగిలింది. మళ్లీ ఓట్లాడడానికి వస్తున్నారా అంటూ పలువురు ఆగ్రహం చెందారు. దీంతో ఎమ్మెల్యే అదీప్ రాజు అవాక్కయ్యారు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్పికొండలో వంతెన పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను మార్గం మధ్యలో మురుబాయి గ్రామస్తులు అడ్డుకున్నారు. నెలకు 3 సార్లు తమ గ్రామానికి వస్తానని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారని గ్రామస్తులు మండిపడ్డారు. తీరా గెలిచిన తర్వాత తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఓట్లు అడగడానికి వస్తున్నారా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరకు ఆయన కారును దిగ్బంధించారు. గ్రామంలో సమస్యలు పట్టించుకోకపోగా అంగన్వాడీ పోస్టును తమ గ్రామస్తులకు ఇవ్వకుండా వేరే ఊరికి చెందిన వ్యక్తికి అమ్ముకున్నారని ఆరోపించారు. తాము లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలకు ఎమ్మెల్యే కారు దిగి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే 45 నిమిషాల పాటు కారులోనే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే కారును ముందుకు పంపేందుకు యత్నించగా గ్రామస్తులు ప్రతిఘటించారు. దీంతో ఎమ్మెల్యే అదీప్ రాజ్ అప్పికొండ వెళ్లకుండానే వెనుదిరిగారు. కేంద్రం తీరుపై అఖిల పక్షం భగ్గుమంది. ఏపీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రం చేస్తున్న అన్యాయంపై విశాఖలో నిరసన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ప్రతినిధులు తమ నిరసన గళాన్ని వినిపించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల పక్షాలు నిరసన దీక్ష చేశాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లక్ష్మీనారాయణతో పాటు అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్, జై భారత్ నేషనల్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆయా పార్టీల నేతలు కదం తొక్కి కేంద్రంపై నిరసన ఆగ్రహాన్ని
వ్యక్తం చేశారు. తక్షణమే విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల విక్రయ ముఠా గుట్టురట్టయింది. గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో ఖమ్మం పోలీసులు విస్తృతంగా తనిఖీ చేపట్టారు. 2 వ్యక్తుల నుంచి 3 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా అక్రమార్జనకు నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. నేరుగా గంజాయి సరఫరా చేస్తే పట్టుబడతామన్న భయంతో నేరగాళ్లు వినూత్న మార్గాలను అనుసరించారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమార్జనకు తెరలేపారు. ఖమ్మం పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఖమ్మంలో 3 కిలోల గంజాయి చాక్లెట్స్, 8 కిలోల ఎండు గంజాయి సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వారు వెల్లడించారు. గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బేడీలు వేశారు. అతని నుంచి 3.6 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి కోకాపేటలో విద్యార్థులు కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సోమ్యరాజును మళ్లీ గండిపేట మండలం కోకాపేటలోని రాంకీ కన్స్ట్రక్షన్స్ వద్ద నివసిస్తున్నాడు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో కొందరు దుండగులు గంజాయి హ్యాష్ ఆయిల్ తో చాక్లెట్లను తయారు చేస్తున్నారు. సోమ్యరాజన్ అక్కడి నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకొచ్చి కోకాపేటలో రోజు కూలీలు విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ బృందం అతని ఇంటిపై దాడి చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొత్త పార్లమెంటు భవనంలో మొదటిసారి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. పార్లమెంటు భవనం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. శీతాకాల సమావేశాల నుంచి 14 మంది విపక్ష ఎంపీలపై కొనసాగుతున్న సస్పెన్షన్ను లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు ఎత్తివేశారు. నేటి నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో వారు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. పార్లమెంట్లో భద్రత వైఫల్యం ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన రేకెత్తించింది. భద్రతపై గత ఏడాది శీతాకాల సమావేశాల సమయంలో లోక్సభ, రాజ్యసభలో దద్దరిల్లాయి. ఉభయ సభలో మొత్తం 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. వారిలో 100 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిలో 132 మందిపై అప్పటి సమావేశాల వరకే చర్యలు తీసుకున్నారు. మిగతా 14 మంది ఎంపీల ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 లోక్సభ ఎంపీలు అబ్దుల్ ఖాలిక్, కె జయకుమార్, విజయ్ వసంత్ తమ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి సస్పెన్షన్ ను రద్దు చేయాలని లోక్సభ సభా హక్కుల కమిటీ సిఫార్సు చేసింది. రాజ్యసభ సభా హక్కుల కమిటీ మాత్రం ఆ 11 మంది ఎంపీలు నిబంధనల ఉల్లంఘన, సభా ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగతా టెస్టులకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో తొలి 2 మ్యాచ్లకు విరాట్ దూరమయ్యారు. ఆయన తల్లి లివర్ సమస్యతో బాధపడుతున్నందుకే కోహ్లీ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఈ సిరీస్ లోని మిగిలిన 3 టెస్టులకు కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు తన రీ ఎంట్రీ గురించి విరాట్ నుంచి ఎటువంటి సమాచారం లేదని బోర్డు అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే జడేజా, రాహుల్ గాయపడడంతో 2వ టెస్టుకు దూరమయ్యారు. జడేజా గాయం కాస్త ఆందోళనకరంగానే ఉందని, అతడు మిగిలిన సిరీస్ ఆడేది కష్టమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీఏ మెడికల్ సిబ్బంది నివేదికపై బోర్డు ఓ అంచనాకు రానుంది.